ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ట్యాంక్ బండ్పై వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఆందోళన చేపట్టారు. భారత్ బంద్లో భాగంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆధ్వర్యంలో సమితి నాయకులు అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో ఎస్సీ వర్గీకరణ చెల్లదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం క్రోద్బలంతో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును ఇచ్చిందని వారు ఆరోపించారు. ఎస్సీ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వర్గీకరణ తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు. వ్యతిరేక పోరాట సమితి ఈ చెన్నైను ఏదంటే సుప్రీంకోర్టు ఎల్లదాని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన మళ్ళా అదే కోర్టు చేసుకోవచ్చని ఇచ్చింది. అది తప్పు తీవ్రంగా ఖండిస్తున్న సుప్రీంకోర్టు. ఏంటంటే ఇది మోడీ వెనుక వెంకయ్య నాయుడు, వెంకయ్య నాయుడు వెనుక కిషన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు అందరూ ఇది కుట్ర చేసి సుప్రీంకోర్టు ఒప్పించిందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కోర్టు ఎన్నిక తీసుకున్న దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రసరోకలు అన్ని బంద్ చేస్తున్నాము. మేము పోరాటం చేసి ఎస్సీ వర్గీకరణ కాకుండా సుప్రీంకోర్టుకు పిటిషన్ వేసి న్యాయమూర్తులు 9 మంది న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు కోర్టు వేసి